ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో ఏంటో ఈ ఇయర్ అయిపోయేలోక ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, యాక్సిడెంట్స్ అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు న్యూస్ లో. అసలు ఈ రోజు ఉంటున్న మనిషి రేపు ఉంటారో లేదో కూడా తెలియదు. ఇంకా రీసెంట్ గా జరిగిన బస్ యాక్సిడెంట్స్ మర్చిపోయేలోక మళ్ళీ బస్ యాక్సిడెంట్ జరిగాయి. అండ్ మొన్న ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అసలు ఒకటమ్మటి ఒకటి గ్యాప్ లేకుండా ఈ న్యూస్ వినగానే మేము ఢిల్లీలో ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక్కసారిగా అదంతా గుర్తుకొచ్చింది. అప్పుడు మేము వెళ్ళిన ప్లేసెస్ అండ్ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ అయ్యింటి వెనక్కి వచ్చాము. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఎన్ని చూస్తున్నా మనకే ఇంత బాధ ఉంటే నిజంగా ఆ బాధపడుతున్న ఆ ఫ్యామిలీస్ ఇంకెంత బాధపడుతున్నారో. ఎవరో చేసే మిస్టేక్స్ వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ బాధపడుతున్నాయో. జర్నీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బైక్స్ మీద వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్స్ యూజ్ చేయండి, మీకోసం కాకపోయినా మీ ఫ్యామిలీస్ కోసము. ఇంకా వీడియోలోకి వస్తే మధ్యాహ్నం లంచ్ లోకి గోంగూర పప్పు చేశాను. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం. నార్త్ ఇండియాలో గోంగూర దొరకడం చాలా కష్టం. బట్ ఇక్కడే ఉన్న మన తెలుగు ఫ్యామిలీలో ఒకరు బయటికి మార్కెట్కి వెళ్ళారంట. అక్కడ గోంగూర కనిపిస్తే నా కోసం కూడా ఒక కట్ట తీసుకొని వచ్చింది. ఇంట్లో కందిపప్పు అయిపోయేసరికి మసూర్ దాల్తో ట్రై చేసా. టేస్ట్ బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.